విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఇది 1 కోటి రూపాయలు, ఇది 50 లక్షల రూపాయలు. మైత్రిది 2 రోజుల క్రితమే మైత్రి చెక్ తీయమంటారా? అవసరం లేదా? నేషనల్ మీడియా ఉందా ఇక్కడ? రైట్, ఐ స్పీక్ అగైన్ ఇన్ ఇంగ్లీష్. స్టిల్ లౌడర్? ఓకే. Namaste to everyone attended here and whoever is seeing it. So, in the unfortunate incident, other than losing mother, this boy Teja has been recovering in the hospital. We are very much pleased to know, after reaching hospital and speaking to doctors, that the boy Teja is recovering, and all the days he has been on ventilator, and ventilator is also being removed and he is breathing himself, and doctors are very positive about his recovery. I wish that the boy very soon will come and walk along with us in the society is our belief and prayer. Other than this, to support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun, and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by
our director Sukumar, and all put together around 2 lakhs, 2 crores, being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family and advise them rest of the things. So he has taken that duty, and we are thankful to him to be in between that family and ourselves, because I have some legal instructions and not to interact with the family members unless there is a legal clearance from there. So I requested FDC Chairman Raju Garu to take this task further. Thank you very much. నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం? అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది కాదు? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. అన్ని దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేసిన సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? కాదు, మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జిగా ఎందుకు పెట్టారు? ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది వాంటెడ్లీ ఎవరు చెయ్యరు, నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా. సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీస్ ఇస్తాను. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను, పైనకి వెళ్ళాను ఇందాకే. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరేం కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం.
థ్యాంక్ యూ. సార్ ఈ ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని చెప్తున్నారు. దీన్ని సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకుమించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నాం. ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా లాయర్స్ ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తర్వాత చాలా మంది అల్లు అర్జున్ కలిశారు, వాళ్ళ మద్దతు ప్రకటించారు. మీరు మాట్లాడారో ఫోన్లో ఏమన్నా అల్లు అర్జున్తో? సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్, నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మీ మాట్లాడలేదు. కేసు గురించి మేము అడగట్లేదు, ఈ కూడా నేను మాట్లాడలేదు. ప్రస్తావన కూడా చేయలేదు. ఎందుకంటే పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమన్నా ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది కలిశారు కదా, మీరు కూడా ఏమైనా కలిసారా? నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తాను. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్కి అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మాస్టర్ అది కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ సాయం ప్రకటించారు కదా మాస్టర్, ఒక్క నిమిషం. దాని గురించి కేసు గురించి మాకు కాదు, ఈ ఇన్సిడెంట్ గురించి ఒకసారి కాదు మీరు సాయం అన్నారు కదా, అది ఆర్థికంగా సాయం ఉంటుందా, యూనియన్ తరపు నుంచి ఎలాంటి సాయం ఉంటుంది ఒకసారి రండి. సో ఇప్పుడే శ్రీతేజ్ చూసి రావడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు. సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలామంది చెప్తా ఉన్నారు, అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది, మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలామంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లా ఉంది సార్ బాబు పరిస్థితి, ఎట్లా ఉంది మీరు చూసి? నేను చూశానండి, నేను చూశాను. సో ఒక 90% డెవలప్మెంట్ ఉంది. 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈరోజు. బాబులో అయితే కదలికలు, బాబులో కదలిక ఉంది, ఆక్సిజన్ లేదు. ఎట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు. సో ఒక నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే మన మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. మృత్యుంజయ హోమం వల్ల ఎటువంటి ఉపయోగాలు? అదే ఎవరైతే అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో, క్రిటికల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు బయట పోవడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము. సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం. మాట్లాడినాను, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి బాబు వాళ్ళు కూడా రావాలా, లేదంటే మీరు చేస్తే సరిపోతుంది? హోమం మన ఆఫీస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ నిర్వహిస్తాం. అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా, అందుకని. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఏ నెలలో నిర్వహిస్తారు? ఇప్పుడే ఇమీడియట్గా చేయాలి కదా, దానికి లేట్ చేయాలి. వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా, అందుకని. అయితే ఇండస్ట్రీకి మీకు సమ్ గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు, మీరు జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా. సో ఇండస్ట్రీకి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీమియర్ కి రావడం వల్ల. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారనుకోవచ్చా? నాకేం సంబంధం. ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే
కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుందని మీరే అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది లాస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడే బాగుందని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి. సో లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. సో నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను. ఖచ్చితంగా బాబు ఆరోగ్యవంతుడై తిరిగి బయటికి వస్తాడు. సో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే ఇమ్మీడియట్గా కళ్ళు తెరిచి చూసినాడు. సో మేమిద్దరమే ఉన్నాం లోపల. సో నా కళ్ళతో నేను చూడడం జరిగింది. సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ సహాయం 2 లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది. ఎందుకంటే చాలామంది మంచి వ్యక్తులు, మంచి మనస్కులు చాలామంది సహాయం చేస్తూ ఉన్నారు. సో అది కాకుండా నేనైతే వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటిది ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నా వంతు సహాయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఒక రూపాయి సొమ్ము తిన్నాను కాబట్టి ఒక 20-25 ఏళ్ల నుండి, అందుకని నేను చేయాలనుకున్నాను. ఇది నా వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు ఇస్తాను. అది నా సొంత డబ్బులతో చేస్తాను కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం. ఓకే.